ఇప్పటికీ సీరియల్లు కావచ్చు, ఓటీటీలకు కావచ్చు, ఈ రెండిటికి డిఫరెంట్‌గా వచ్చినటువంటి పేరేంటంటే సీరియల్లలో ఎక్కువగా అత్తాకోడలు క్రూయాలిటీ అనేది చూపిస్తుంటారు. లేకుంటే ఓవర్ ఎమోషన్స్, ఓవర్ యాక్టింగ్ అనేది ఉంటుంది. వాటన్నిటిని ప్రతి ఇంట్లో చూస్తున్నారేమో కానీ అవే జరగట్లేవు కదా ప్రతి ఇంట్లో అనేది కూడా ఉంటుంది. కరెక్టే అ అంత ఎందుకు దానికి కనెక్ట్ అయ్యారు జనాలు? తెలియలేదండి. జనాలు అంటూనే ఉంటారు, జనాలు తిడుతూ ఉంటారు. ప్రతి దాంట్లో ఇదేనా అంటూనే ఉంటారు. మరి వాళ్ళు తీస్తూనే ఉంటారు, మనకు తెలియదు. అదే సక్సెస్ మనం అవుతుంది, మనం హిట్. మనం క్వశ్చన్ చేయకూడదు. ఎందుకంటే మనం వాటిలో ఉన్నారు కాబట్టి. బ్రతుకుతున్న వాళ్ళం. సో మనం క్వశ్చన్ చేయకూడదు. ఏమో జనం చూస్తారేమో అని ఎదురు చూడాలని మనం అనుకోవాలి తప్ప ఇదేంటి బాగాలేదు, ఇది ఈ విధంగా ప్రతి దాంట్లో ఇదా అని మనం అనకూడదట. ఓటీటీలు వెబ్ సిరీస్లో ఈ మధ్య కాలంలో మామూలుగా ఇంతకుముందు సెన్సార్ అనేది ఉండేది, ఆ తర్వాత గేట్ కీపింగ్ ఇలాంటిది ఏం లేదు. అది ఏది పడితే ఆ కంటెంట్ వచ్చేస్తోంది, విచ్చలవిడిగా విశృంఖలంగా కనిపిస్తోంది అనేది ఓటీటీలకు సంబంధించి, వెబ్ సిరీస్లకు సంబంధించి ఉంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు అందులో చేశారా? చేశానండి, వెబ్ సిరీస్ నేను కూడా చేశాను. అంటే మరి అది లైక్ చేస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో బూతులు మాట్లాడుతూ అంటేనే చూస్తున్నారు, వింటున్నారు. వద్దని చెప్పటం లేదు పక్కన. చిన్నవాళ్ళు అసలు పనికిరాని వాళ్ళందరికీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళకి. సో పేరు ప్రతిష్టలతో వాళ్ళు నెగ్గేస్తున్నారు. నెగ్గిన తర్వాత ఇంకా అసెంబ్లీలో మన ప్రజల సమస్యల గురించి వాటి గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఎదటి వాళ్ళని విమర్శించటం, కక్ష పెట్టుకోవటం, లేకపోతే బూతులు మాట్లాడటం, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి బూతులు మాట్లాడటం. ఇటువంటి వాళ్ళకి ఎలా ఓట్లు వేస్తున్నారు. అదేవిధంగా ఈ సీరియల్స్ అవనివ్వండి, వీటిల్లో కూడా అవి కొంతకాలం తప్పదు. కొంతకాలం తర్వాత చూడటం మానేశారు అనుకోండి, వీళ్ళు ఇలా మాట్లాడతారు అని వాళ్ళు ఛానల్ తిప్పారనుకోండి, రేటింగ్ పడిపోతుంది. ఆ టైపింగ్ వాళ్ళు తీరు వేరే కొత్త అర్థమవుతుంది. చూస్తున్నంతసేపు బాగానే వెళుతుంది, మంచి రేటింగ్ వస్తుందంటే వాళ్ళు లైక్ చేస్తున్నారేమో అని అపోహపడేది. సో దాంట్లో ఇది ఉంది కాబట్టి, ఈ కంటెంట్ ఉంది కాబట్టి మనం ఇలా తీయాలని మరొకడు ఆ విధంగా వెళుతున్నారండి. సో మీరు జానపద కథానాయకుడిగా విఠలాచార్య గారి సినిమాల్లో, అన్ని సినిమాల్లో వేషాలు వేసినప్పుడు, మీకంటూ ఒక రేంజ్ని క్రియేట్ చేసుకున్నప్పుడు, ఆ టైంలో వచ్చినటువంటి జనరేషన్, చిరంజీవి గారు కావచ్చు, అప్పుడు కొదమసింహం అనుకుంటాను కదా, అదే టైంకి అప్పుడు రిలీజ్ అయినప్పుడు కాంపిటీషన్ అనేది కనిపించేదా మీ మధ్యలో? ఎలా ఉండేది అసలు? నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా. చిరంజీవి గారు ఫస్ట్ పిక్చర్ నాదే, పునాదిరాళ్ళు. పునాదిరాళ్ళు మేము 5 కుర్రోళ్ళం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. తర్వాత కొన్ని రోజుల తర్వాత పున్నమి నాగులో చేశాము. ఆయనదేమో నెగిటివ్ క్యారెక్టర్, నాది. సో నాకు ఏమంటాము, స్నేహితుడిని మిత్రుడు అంటాం. నాకు ఆప్తమిత్రుడు. ఆప్తమిత్రుడు అంటే ఆపదల్లో ఆదుకునేవాడు. అలా ఉన్న 2-3లో నాకు చిరంజీవి కూడా ఒకరు. సో అయితే నేను ఎప్పుడు ఆప్తమిత్రుడని నేను ఆయన్ని కలవటము, నా సమస్యలు చెప్పుకోవటం ఇటువంటి ఎప్పుడు నేను చేయలేదు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు నాకు రాలేదు. నన్ను ఇండస్ట్రీలో నేను అంతకుముందు ఎలా వచ్చానో, నన్ను ఎలా పోషిస్తున్నారో ప్రొడ్యూసర్సు అండ్ ఛానల్స్ అవనివ్వండి, డైరెక్టర్స్ అవనివ్వండి. సో దానివల్ల నేను ఇతర వాళ్ళ అండదండలు లేకుండానే నేను ఒంటరిగా వెళుతున్నాను. అలా సాగుతోంది కాలం, నన్ను సాగనిస్తుంది ఈ వయసులో కూడా. సో నాకు ఇష్టమే, నా పక్క వాళ్ళు నేనే పొగుడుతూ ఉంటాను. ఆ షార్ట్ చేసినప్పుడే నాకు ఏచూరు గారు, మేమందరం, జగన్మోహన్ ఇవన్నీ ఏచూరు గారు అందరూ మేము అయ్యో ఆయన లేని, ఏచూరు గారు లేని సినిమా ఉండేదా అప్పట్లో? ఎంతకాలం నుంచి మా అందరికంటే సీనియర్స్, సారథి గారు, ఏచూరు గారు, కేకే శర్మ గారు, ఇటువంటి వారందరూ కూడా చాలా సీనియర్స్ అండి. వారందరితో కలిసిమెలిసి చేశాము. మెయిన్ సావిత్రి గారు, వారితో నా జగన్మోహన్లో మదర్ ఆవిడే, పునాదిరాళ్ళలో మదర్ ఆవిడే. నాకు అటువంటి అదృష్టం, వారి పక్కన చేసే అదృష్టం కలిగింది అప్పట్లో మాకు. సో నాకు ఎదటి వాళ్ళు బాగుంటే నాకు చాలా ఇష్టం, సంతోషం. ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేశారా పద్మవిభూషణ్ వచ్చినప్పుడు చిరంజీవి? లేదండి, నేను చెప్తున్నాను కదా, నాకు అసలు ఫోన్ నెంబర్లు తెలియదు, ఏమీ తెలియదు. నేను ఆహా అనుకుంటాను అంతే. గతంలో కలిసి పని చేసాము, ఆప్తమిత్రుడు, అంతే. అవన్నీ కూడా అనుకోను, ఆహా అనుకుంటా. అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ ఇవ్వటం నేను పెద్దగా అనుకోను. ఎందుకంటే ఏదో చెప్తా ఉంటారు, మనకు కావాల్సింది ఏంటంటే పిక్చర్ సక్సెస్ అవ్వాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, జనాలు చూడాలి, ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి, అంతే.
మళ్ళీ వాళ్ళు సినిమా తీయాలి, మనకు వర్క్ ఇవ్వాలి. కానీ అవన్నీ మనకి ఒక స్టేజ్కి వెళ్ళాక అవి కావాలండి. ఒక స్టేజ్కి వెళ్ళాక వీటన్నిటికంటే ఏదో ఇంకా కావాలి, ఏదో ఇంకా కావాలనే తపన అది ఉంటుంది. ఆ తపన ఉన్న వాళ్ళు అటు ప్రయత్నం చేస్తారు, వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. నేను చెప్పాను కదా, అత్యాశ నాకు లేదు అని. సో వాటి గురించి నేను ఆలోచించాను అసలు. అయితే మీకు మనం ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక మాట చెప్పారు, సో వేరే దురలవాట్లు కానీ మిగతావి కానీ ఇవన్నీ లేవనుకున్నప్పుడు మీతో పాటుగా ఇండస్ట్రీలోకి వచ్చి లేకుంటే మీకంటే సీనియర్లుగా ఉన్నవాళ్ళు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది తాగుడుకు బానిస అయ్యారు, లేకుంటే ఇంకో వ్యసనాలకు బానిస అయ్యి ఉన్నదంతా పోగొట్టుకున్నారు, అప్పుల పాలయ్యారు, ఒకప్పుడు విపరీతంగా సంపాదించిన వాళ్ళు కూడా అప్పుల పాలయ్యారు. ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మీరు సావిత్రి గారి గురించి చెప్పినప్పుడు ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? బాధ కలుగుతుందండి, బాధ కలుగుతుంది. ఏదైనా చేయగలిగితే మనం ఆహానే పొజిషన్లో లేము, చిన్న చిన్నగా ఏదైనా చేయగలం అంతే. పెద్ద ఉన్నవాళ్ళు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. వాళ్ళకి ఆ మనస్తత్వం ఉంటుందో లేదో తెలియదు. మనకేమిటంటే చేద్దామన్నా మన దగ్గర ఉండవు. ఎప్పుడైనా చెప్పేవాళ్ళ సావిత్రమ్మ గారితో కానీ ఇంకెవరితో నేను ఇలా మాట్లాడినప్పుడు డిస్కషన్స్లో కానీ? లేదండి, అసలు సావిత్రమ్మ గారు యాక్ట్ చేసినప్పుడు మాకు ఆవిడ అన్ని కష్టాల్లో ఉన్నారని తెలియదు. ఈ మధ్యన ఈ యూట్యూబ్స్ అవి వచ్చిన తర్వాత వాటిలో వేసి 600 ఇంట్లో ఉన్నారు, లేకపోతే రేక్ షెడ్లో ఉన్నారని తెలిస్తే అవునా అప్పట్లో మనం పనిచేసామే, బోల్డ్ అంత ఇచ్చేవాళ్ళే మన దగ్గర ఉన్నది అని కళ్ళంతా నీళ్లు పెట్టుకున్నాను. అంతే కదా, తెలియకుండా వచ్చేవాళ్ళు షూటింగ్కి. సావిత్రి గారు వచ్చారు అనుకోవటమే, మనం ఎప్పుడో సినిమాల్లో చూసాం అని చూడటం, మీరు కలిసి పనిచేశారన్నప్పుడు ఒక సంతోషం అంతే తప్ప వెనకాల ఉన్న ఆవిడ బాధలు మనకు ఎవరు చెప్పడం లేదు. పెద్దగా అప్పట్లో మన దగ్గర డబ్బులు కూడా ఉండేవి కదా, తక్కువే కదా అందరికీ కూడా. ఇప్పుడు అయినా మనకు ఉన్న దాంట్లో తప్పకుండా సహాయమే కదా అసలు. ఎంత మరి మన పెద్దవాళ్ళు ఎందుకు అటువంటి వాళ్ళని ఆదరించలేదో కూడా అర్థంగా. కానీ వాళ్ళ లోపల కూడా ఏవో ఉంటాయి, అది మనసులో పెట్టుకుని వీళ్ళు వాళ్ళని చూసేది ఏంటని వదిలేశారు. తప్పులను క్షమించి ఒక ఇదని చెప్పి అందరూ సహాయం చేసే గుణం మరి ఉండుంటే బాగుండేది. అది ఎవరు చేయలేకపోయారు. లేకపోతే వారికి కూడా అలా అన్ని కష్టాలని తెలియలేదు, బయటికి చెప్పుకోలేదేమో, తెలియలేదేమో, అంత కష్టాల్లో ఉన్నారని తెలియదేమో, అనేక కారణాలు ఉండొచ్చు అంటే. అదే టైంలో ఓన్లీ ఇప్పుడు మనం సావిత్రమ్మ గారి గురించి మాట్లాడుకున్నాం, కానీ చాలా మంది ఇలా అప్పుల పాలయ్యారు, లేకుంటే ఉన్నదంతా నమ్మి ఇచ్చేసారు ఎవరికో అనేది ఉంది. వాళ్ళు ఏదో ఒక కథ చెప్పారు, లేకుంటే వాళ్ళ దీనగాథ చెప్పుకున్నారంటే ఇంట్లో వాళ్ళ ఇది కూడా పైకి వచ్చినప్పుడు మనం ఏమి వెనకాల వాళ్ళే చూస్తారు కాబట్టి అవన్నీ వాళ్ళ పేర్లో వీళ్ళ పేర్లో అన్నీ పెట్టి వీళ్ళు ఇంట్లో వాళ్ళు అన్యాయం చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి అన్నీ పోగొట్టుకోవటం జరిగి ఎదటి వాళ్ళ మీద అన్నీ ఉండటం, ఆస్తులు అవి అన్నీ ఉండటం. సో వీళ్ళు లేకపోవటం. కొంతమంది సినిమాలు తీసి ఇప్పుడు కాంతారావు గారు ఉన్నారంటే వారి ఇల్లు ఇక్కడే మీ పక్కనే. ఇప్పుడు కరెక్ట్ గా ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ లోనే కాంతారావు గారి ఇల్లు ఉండేది. ఇల్లు ఇది కాదు, అది అమ్ముకొని వెళ్ళిపోయారు. ఇదే ప్రాంతం ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం. ఇంటికి నేను వచ్చానమ్మా చూడటానికి. అప్పుడు 2 అంతస్తులు 3 అంతస్తులు, ఆ తర్వాత అమ్మేసుకొని వెళ్ళిపోయారు. 40 లక్షలు ఆ రోజుల్లో దాని ఖరీదు. నేను వచ్చాను ఒకసారి వారిని కలవటానికి, ఎవరో తీసుకువెళ్ళారు కాంతారావుకి. ఈ రోడ్డు అని తెలుసు, కానీ ఇల్లు అని నాకు తెలియదు. మరి వీరు ఇది సినిమాలు తీసినప్పుడు స్వాతి చినుకులు వాణిశ్రీ గారితో తీసినప్పుడు గండరని ఇటువంటి సినిమాలు తీసినప్పుడు ఒక దాంట్లో నష్టం వచ్చినప్పుడు అప్పట్లో డిస్ట్రిబ్యూటర్స్ అని ఉండేవారు. ఆ డిస్ట్రిబ్యూటర్స్ అప్పు ఇచ్చేవారు. అప్పు ఇచ్చినప్పుడు రాయించుకున్నారు, మేము తీరుస్తాము అని. సినిమాలో రాకపోతే మేము తీరుస్తాము. సో మేము తీరుస్తాము అనేసరికి సినిమాలో వచ్చేది కాదు. అప్పట్లో కొనేవాళ్ళు ఎవరూ లేరు. సో రిలీజ్ చేస్తే ఎంత వచ్చినా దానికి సరిపోయింది దీనికి సరిపోయిందని డిస్ట్రిబ్యూటర్లు ఆ థియేటర్ వాళ్ళు మనకేమి ఇచ్చేవారు కాదు.